అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహార్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మొక్కజొన్న కుడుములు. ఒక 20 మినిట్స్‌లో ఈజీగా అయిపోయే ఐటెమ్, చాలా హెల్తీ కూడా. ముందొచ్చేసి 2 మొక్కజొన్నలు తీసుకోవాలి. ఇవొచ్చేసి నాటు మొక్కజొన్నలు. మీరు స్వీట్ కార్న్స్ అన్నా తీసుకోవచ్చు. స్వీట్ కార్న్‌తో చేసిన కుడుములకి, నాటు మొక్కజొన్నలతో చేసిన కుడుములకి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి నాటు మొక్కజొన్నలు దొరికితే ట్రై చేయండి. మొక్కజొన్నల్ని చక్కగా ఒలుచుకొని 3 యాలకులు, మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, హాఫ్ కప్ బెల్లం వేసుకోండి. అంతా మిక్సీ వేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు 1 కప్పు బియ్యపు పిండి వేసి బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే 1 కప్పు బియ్యపు పిండి సరిపోయింది. మీరు కానీ స్వీట్ కార్న్ కానీ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చేత్తో చిన్న చిన్న లడ్డూలు చేసుకుని కుడుముల్లాగా ఒత్తుకోండి. నేనొచ్చేసి కొన్ని కుడుములు మొక్కజొన్న పైన తొక్కులు ఉంటాయి చూడండి, దాంట్లో పెట్టి ఉడికించాను. టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదండి. మీరు డైరెక్ట్‌గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించేసుకోండి. నేనైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో స్టీల్ స్టాండ్ పెట్టి వాటర్ పోసుకొని ఇలా కుడుముల్ని కుక్ చేశాను. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తే కుడుములు చక్కగా కుక్ అయిపోతాయి. ఒక కుడుమును ఓపెన్ చేసి చూస్తే అంతా ఒకే కలర్‌లో ఉండాలి. అప్పుడు కుడుము కుక్ అయినట్టు. పిల్లలకి ఇలా కుడుముల్ని తొక్కుల్లో ఉడకబెట్టి ఇవ్వండి. డిఫరెంట్‌గా ఉండి ఇష్టంగా తింటారు. మేమైతే కుడుములు కంప్లీట్‌గా చల్లారినాక తింటాము. అప్పుడే టేస్ట్ బావుంటాయి. స్వీట్ కూడా బాగా తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మొత్తం పూల్ మకానాతో చేసే రెసిపీలు అప్లోడ్ చేస్తాను.